హాయ్ ఫ్రెండ్స్, అల్యూమినియం పాత్రలు వాడొద్దు అన్నప్పటి నుంచి వాటిని మూట కట్టేశానమాట. ఎప్పుడెప్పుడు మూట కట్టేద్దామా అని. కానీ అన్నీ ఒక్కసారిగా పర్చేస్ చేయలేం, రీప్లేస్ చేయలేం కదా. సో ఒక్కొక్కటి, ఫస్ట్ రైస్ కుకింగ్ వెజల్, తర్వాత మిల్క్ కుకింగ్ వెజల్స్, తర్వాత ప్యాన్స్, అలా ఒక్కొక్కటి మార్చుకుంటూ వచ్చానన్నమాట. ఇప్పుడు నేను క్రిస్మస్ హాలిడేస్లో తిరుపతికి వెళ్ళాను కదా, అక్కడ స్టీల్వి ఇంకా కొన్ని ఐటమ్స్ని పర్చేస్ చేశాను. ఆ షాపింగ్ ఐటమ్స్ అన్నిటినీ మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు ఇలా ముందుగా లక్ష్మీదేవిని పర్చేస్ చేశాను. చూడండి ఎంత బాగుంది కదా. లక్ష్మీదేవికి ఇరువైపులా ఏనుగుల్ని పెడితే చాలా మంచిది అని చెప్పారు. అందువల్ల లక్ష్మీదేవితో పాటు ఈ బుల్లి ఏనుగుల్ని కూడా పర్చేస్ చేశాను ఇలా సెట్గా. సో ఇది బ్రాస్లో లక్ష్మీదేవి విత్ సెట్ అనమాట. కాకపోతే సపరేట్ ఛార్జెస్ పడింది నాకు. ఇది నేను హోల్సేల్ షాప్లో కొన్నాను కాబట్టి నాకు రీటైల్ ప్రైస్కి అందింది. బాగుందా? చూడండి ఎంత బాగుంది కదా లక్ష్మీదేవి. ఇక నేను పర్చేస్ చేసిన ఐటెం ఇది స్టీల్ పాత్రలు అనమాట. స్టీల్ పాత్రలో వంట చేయాలి అంటే చాలా ఛాలెంజ్, ఎందుకంటే త్వరగా మాడిపోతాయి. తక్కువ మంట మీద ఓపిగ్గా కుక్ చేయాల్సి ఉంటుంది కదా. అది మామూలు స్టీల్ అయితే. కాకపోతే ఇప్పుడు మనకు అనుగుణంగా మార్కెట్ కూడా మారుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ 3 లేయర్డ్ స్టీల్ కంటైనర్స్ ట్రెండింగ్లో ఉన్నాయి. ఇవి వచ్చినప్పటి నుంచి నేను కొనాలనుకుంటూ ఉన్నాను. ఇప్పటికీ కుదిరిందనమాట. ఇవి చూసారా? ఇప్పుడు నేనేమేమి కొన్నానంటే, ఒకటి ఫ్రైయింగ్ ప్యాను, బిర్యానీ పాట్, నార్మల్ పెనము, ఇంకొకటి వచ్చి నార్మల్ ఏదైనా కర్రీస్ చేసుకోవడానికి ఒక కంటైనర్. ఇది సైజు వారి దొరుకుతుందనమాట. వీటికి పైన ప్లేట్ కూడా సపరేట్ ఛార్జెస్ ఉంటుంది. కాకపోతే నేను హోల్సేల్ షాప్లో కొన్నాను కాబట్టి నాకు రీటైల్ ప్రైస్కే దొరికింది. అంటే దాదాపుగా నాకు దాని మీద ఉన్న రేటును పోలిస్తే 25% తక్కువ చేసి కొన్నానన్నమాట. దీని ప్రైస్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు అక్కడ వెళ్ళి చూసుకోండి. చూసారా, ఇది బిర్యానీ పాట్ అనమాట. స్పెషల్ ఏమంటే దీనికి 3 లేయర్డ్ వస్తుంది కాబట్టి మనకి అంత త్వరగా మాడిపోదు, టేస్ట్ కూడా కొంచెం బాగుంటుంది. అలాగే ఇది ఇండక్షన్ బేస్ అనమాట. బేస్కి చూసారా బేస్ ఎలా వచ్చిందో, ఇండక్షన్ స్టవ్ మీద కూడా మనము కుక్ చేసుకోవచ్చు. ఇలా స్టీల్ పాత్రలు కేటగిరీని బట్టి, ఏవి నార్మల్ ప్యాన్స్, ఫ్రైయింగ్ ప్యాన్స్, బిర్యానీ పాట్స్, రైస్ వండుకునేవి, అలాగా కేటగిరీని బట్టి సైజ్ కూడా డిఫరెంట్ అవుతుంది అనమాట. కొన్ని కేటగిరీస్లో 5 సైజ్ నుంచి 19 సైజ్ వరకు, కొన్ని కేటగిరీస్లో 12 సైజ్ నుంచి 19 వరకు, అట్లా సైజెస్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయన్నమాట. మనకు కావాల్సిన సైజ్ చూసుకొని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. టోటల్ సెట్ కూడా మనం పర్చేస్ చేయొచ్చు, అన్ని సైజుల్లో కూడా కావాలి అనుకుంటే. ఇక నేను పర్చేస్ చేసిన మరో ఐటమ్ ఈ మెమరీ పిల్లో అనమాట. నాకు తెలిసి మెడ నొప్పి ఒక యూనివర్సల్ ప్రాబ్లం కదా. ఎప్పుడైనా మనము నిద్దట్లో దిండు మారిన కొత్త పిల్లోస్ చేంజ్ చేసినప్పుడు ఇలాంటప్పుడు మెడ నొప్పి వస్తూ ఉంటుంది. ఇంకా అదే కాదు, పిల్లోస్ వాడే కొద్దీ మధ్యలోనే అంటే మిడిల్లో మాత్రం బాగా లోతుకి వెళ్ళిపోయి అట్లా అనీవెన్గా అయిపోతూ ఉంటాయి అన్నమాట పిల్లోస్. సో ఈ పిల్లోస్కి ఎలా మార్చాలి అనుకునే సమయంలో ఈ మెమరీ పిల్లో కనిపించింది. ఆన్లైన్లో చూసాను అనమాట. ఈ మెమరీ పిల్లో చాలా బాగుంటుంది, మెడ నొప్పి రాకోకుండా ఉంటుంది అని చెప్పి ఉందన్నమాట. సో ఇది కొనాలి అనుకున్నప్పుడు నేను చూస్తే 1500, 1700 అలా ఉంది మెటీరియల్ అవంతా చెక్ చేస్తే. ఏమో అని చెప్పి నేను ఆన్లైన్లో అంత ధైర్యం చేయలేదన్నమాట. అనుకోకుండా తిరుపతిలో డీమార్ట్లో చూసాను అనమాట. డీమార్ట్లో ఇప్పుడు మనం చేత్తో సాఫ్ట్గా టచ్ చేసి చూస్తే ఆ ఫీల్ వేరు కదా. సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఈ పిల్లోని నేను పర్చేస్ చేశాను అనమాట. ఈ పిల్లోస్ డిఫరెంట్ సైజెస్లో స్మాల్ టు బిగ్ వరకు ఉందన్నమాట. నేను కొంచెం పెద్ద సైజే చూస్ చేసుకున్నాను. పిల్లో అయితే 1 మంత్ వాడాను కదా, చాలా బాగుంది. వాడే కొద్దీ వంకర టింకర అయిపోయే పిల్లోల నుంచి ఇప్పుడు చెక్ పెట్టేశాం. ఇకపోతే ఇంకో మంచి ఐటమ్, ఇది బనానా బాక్స్.
ఇక రాబోయే కాలంలో ఇది కూడా స్టీల్తో వచ్చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఏంటంటే పిల్లలకి స్నాక్స్గా మనం బనానా పంపించిన రోజు అది ఏమవుతుందంటే స్టీల్ కంటైనర్స్లో కానీ మామూలుగా కనుక బ్యాగ్లో పెట్టేస్తే ప్రెస్ అయిపోయి బ్యాగ్ మొత్తం ఖరాబ్ చేసుకొని రావటం, లేదు ఒక స్టీల్ కంటైనర్లో కానీ ప్లాస్టిక్ కంటైనర్లో కానీ క్లోజ్ చేసి పెడితే అది బ్లాక్ అయిపోయి తినకుండా రిటర్న్ తెచ్చేయడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి ఈ బాక్స్ అయితే మంచిగా యూజ్ అయిందనమాట. వీటికి ఇటువైపు అటువైపు హోల్స్ ఉండడం వల్ల బనానా బాగా ఫ్రెష్గా ఉంది. ఒకవేళ వాళ్ళు తినకుండా మిగలబెట్టి తెచ్చినా కూడా మరుసటి రోజుకి యూజ్ చేసుకోవచ్చు, వేస్ట్ కాకుండా. సరే, మరి నేను పర్చేస్ చేసిన ఐటమ్స్లో మీకు ఏ ఐటమ్ బాగా నచ్చింది నాకు కమెంట్ చేయండి. నేను ఏ ఐటమ్ ఎంత ప్రైస్కి కొన్నాను అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. సరే, మరి మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.